జీవన్ అనే ఒక నికృష్టుడు దొంగ విధవ నా చేతుల్లో నుంచి తప్పించుకొని పారిపోయి ఇంట్లోకే దూరాడు. మా అమ్మాయి జీవితాన్ని దొంగిలించాడు. మా జీవితాల్లో సంతోషాన్ని కూడా దొంగిలించాడు. వాడిని ఊరికి నేను వదిలిపెట్టానమ్మా. అసలే ఈరోజు అక్క బావ సంవత్సరికం. గాయత్రిని గుర్తు చేసుకుని ఎవరినో చూసి జీవనని పొరపడుంటారు. అవును, అతను మీ ఫ్రెండ్ కదా, అతని విషయాలు మీకు తెలిసే ఉంటాయి. ఇంతకీ ఈ జీవన్ ఎవరండి? వాళ్ళ అమ్మాయి జీవితం పాడు చేసినట్టు మాట్లాడుతున్నారు. ఒక్క వాళ్ళ అమ్మాయి జీవితాన్నేంటి, అవకాశం దొరికితే పచ్చగా ఉండే ఏ జీవితాన్నైనా పాడు చేసేంత నికృష్టుడు వాడు. ఈ రోజు జరిగిన సంఘటన వల్ల ఇప్పటికీ నాలో టెన్షన్ పోలేదు నాన్న. మన అదృష్టం బాగుండి ఆయన బాబాయ్ కంట్లో పడ్డా చేతికి చిక్కలేదు. ఒకవేళ బాబాయ్ చేతికి దొరికింటే ఇంకేమన్నా ఉందా? అలా జరగకుండా ఉండాలంటే వాడు మళ్ళీ మన ఇంటివైపు చూడకుండా శాశ్వతంగా బయటికి పంపించే ప్లాన్ వెయ్యాలమ్మా. అది తొందరలోనే జరుగుతుందమ్మా. నువ్వేం టెన్షన్ పడకు. పద వెళ్దాం. చెప్పండి అంకుల్, ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారు? ఏం లేదమ్మా, నిన్న జరిగిన సంఘటన గురించి నీతో చెప్దామని పిలిపించాను. నీకు రాజేంద్ర గారు తెలుసు కదా? తెలుసు అంకుల్, మన గాయత్రి వాళ్ళ బాబాయ్ కదా. గాయత్రి ఆచూకీ తెలుసుకోమని గాయత్రి ఫోటో కూడా ఇచ్చారు. అతనే కదా? అవునమ్మా, అతనే. ఈరోజు అతను జీవన్ని ఎక్కడో చూసి ఫాలో అవుతూ మనింటి వరకు వచ్చాడు. మన అదృష్టం బాగుంది కాబట్టి గాయత్రి ఆయన కంట్లో పడలేదు. లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యుండేది. వాడింకా ఇంట్లోనే ఉంటే ఇంకెన్ని సమస్యలొస్తాయో ఏమో. వాణ్ణి తన్ని తరిమేయడం పెద్ద పనేం కాదంకుల్. కాని ఆంటీ దృష్టిలో అతనే హారిక భర్త. వాడు సడన్ గా కనిపించకుండా పోతే ఆంటీ మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతారోనని ఆలోచిస్తున్నాను. నాకు ఆలోచన వచ్చిందమ్మా. ఎలా ఉంటుందో నువ్వు కూడా ఆలోచించు. నా భార్యకి మనవడంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆ మనవణ్ణే రంగంలోకి దింపితే ఎలా ఉంటుంది? మీరు చెప్పింది నాకు అర్థం కావట్లేదు అంకుల్. అంటే మీ మనవడిని అమెరికా నుంచి తీసుకొస్తారా, లేకపోతే ఇంకో అబ్బాయిని ఎవరినైనా మీ మనవడి ప్లేస్లోకి తీసుకొస్తారా? ఈ రెండిట్లో ఏది చేసినా పెద్దగా వర్కౌట్ అయ్యేట్టు కనిపించట్లేదు అంకుల్. లేదమ్మా, నేను ఆ రెండూ చేయబోవట్లేదు. అమెరికా నుంచి చేసినట్టు మనమే ఎవరితోనైనా ఫోన్ చేయిద్దాం. అక్కడ మనవడికి చాలా సీరియస్గా ఉంది, అమ్మా నాన్నల మీద బెంగ పెట్టుకున్నాడు అని ఒక్క ముక్క చెప్పిద్దాం చాలు. మనవడికి బాగోలేదంటే మీ ఆంటీ ఎలా రియాక్ట్ అవుతుందో నీకు తెలుసు కదమ్మా. అర్థమైంది అంకుల్, ఐడియా టెరిఫిక్ గా ఉంది. ఆంటీ వాడిని అమెరికా నుంచి మనవడిని తీసుకురమ్మని ఇంట్లోంచి గ్యారంటీగా బయటికి పంపిస్తుంది. అక్కడి నుంచి వాణ్ణి ఎక్కడికి పంపించాలో నేను చూసుకుంటాను. రేపు ఉదయాన్నే మా ఫ్రెండ్ చేత ఫోన్ చేయిస్తాను. రేపటితో వాడి చాప్టర్ క్లోజ్. వస్తాను అంకుల్. ఒకవేళ ఈ ఐడియా బెడ్స్ కొడితే చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. హలో ధనుషా, మా అల్లుడే. ఎవరు మాట్లాడేది? నీ మొహం మండా, అర్థమై చావట్లేదు. తెలుగులో మాట్లాడొచ్చు కదే. ఎవరిది ఫోను? ఎవరో అల్లుడు కోసం అనుకుంటానండి. తెలుగులో మాట్లాడి చావచ్చు కదా. ఒక్క ముక్క అర్థమై చావట్లేదు. నీకు ఇంగ్లీష్ రాకపోతే వాళ్ళదా తప్పు? ఇలా ఇవ్వు. హలో, ధనుష్ అంకుల్ హియర్. ఓకే ఓకే. ఓకే ఓకే. థ్యాంక్స్ మేడం, వి విల్ టేక్ కేర్. ఓకే, థ్యాంక్స్ మేడం. ఏమైందండి? ఎక్కడి నుంచి ఫోను?
మన మనవణ్ణి స్కూల్లో చదివిస్తున్నానని అల్లుడు గారు చెప్పారు కదా, ఆ హాస్టల్ వాళ్ళే ఫోన్ చేశారు. మనవడికి ఒంట్లో బాలేదట. ఏమైంది? నిన్న సాయంత్రమే హాస్పిటల్కి ఫోన్ చేసి మనవడికి బాగోలేదని చెప్పారట. ఆ, చిన్న జ్వరమే కదా, తగ్గిపోతుందిలే అనుకున్నాను, కానీ ఫీవర్ అస్సలు కంట్రోల్ కావట్లేదట. డాక్టర్ చెక్ చేసి పేరెంట్స్ మీద బెంగ పెట్టుకున్నానని చెప్పాడట. పసిపిల్లాడని కూడా చూడకుండా ఒంటరిగా వదిలేశారు. ఇద్దరు ఇక్కడికి వచ్చేస్తే బెంగ పెట్టుకోకేం చేస్తాడు మరి? నా మనవణ్ణి తీసుకురమ్మని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఎవరూ నా మాట వినిపించుకోవట్లేదు. ఇప్పుడు చూడండి ఏమైందో. ఏ దిక్కు లేని అనాథల నా మనవడు ఒంటరిగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో. ఏమైందమ్మా? నా బాబుకి ఏమైంది? చూడండి. ఇంకా ఏం కావాలి? నువ్వు మొగుడుతో గొడవ పడి బిడ్డని పట్టించుకోవడం మానేశావు. ఆ పసిబిడ్డ మీ మీద బెంగతో జ్వరంతో మంచాన పడ్డాడు. ఇప్పుడు నా మనవడు ఎలా ఉన్నాడో ఏమిటో. నాన్నా, నాన్నా, ఇప్పుడు ఏం చేయమంటారు? బాబు గుంట్లో బాలేదంటే నాకెందుకో భయంగా ఉంది. నేను వెంటనే బాబుని చూడాలి. నన్ను వెంటనే పంపించండి నాన్న. ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందేంటి? ఏదో దీని సొంత కొడుకైనట్టు. కొంప తీసి నన్ను గేంటేయడానికి ప్లాన్ వేయట్లేదు కదా. ఊరుకోమ్మా, బాబుకేం కాదు, నేను డాక్టర్తో మాట్లాడతాను కదమ్మా. మీరెన్నైనా చెప్పండి నాన్న. బాబుని చూడండి నా మనసు కుదుట పడదు. నేను వెంటనే అమెరికా వెళ్తాను. సరేనమ్మా, నీకు బాబుని చూడాలని ఉంది అంతే కదా, దానికి నువ్వెందుకమ్మా వెళ్ళడం? అల్లుడు గారు వెళ్ళి మనవాణ్ణి ఇక్కడికి తీసుకొస్తాడు. నువ్వు ఊరుకోమ్మా. పైగా మీ అమ్మ కూడా బాబుని చూడాలని ఆరాటపడుతుంది. అల్లుడు గారు వెళ్ళి అక్కడంతా సెటిల్ చేసుకొని బాబుని తీసుకొని పర్మనెంట్గా ఇక్కడికి వచ్చేసాడనుకో, అప్పుడు మనందరం కలిసి ఇక్కడే హ్యాపీగా ఉండొచ్చు. నువ్వేమంటావు రాజేశ్వరి? చాలా రోజులకు ఓ చక్కనైన మాట చెప్పారు. చూడు బాబు, మీ మావయ్య చెప్పింది విన్నావు కదా, వెంటనే వెళ్ళి మనవణ్ణి తీసుకొచ్చేసి. ఏంటి అత్తయ్య, అమెరికా అంటే ఆముదాల వలస అనుకుంటున్నారా? మనం అనుకున్నప్పుడల్లా వెళ్ళొచ్చేయడానికి నెల రోజుల ముందు బ్లాక్ చేస్తే గానీ టికెట్లు దొరకవు. టికెట్ల కోసం మీరేం ఆలోచించొద్దు అల్లుడు గారు. నిన్న నాకు ఫోన్ వచ్చినప్పుడు ఎందుకైనా మంచిదని మీ పేరు మీద టికెట్లు బుక్ చేయించమని మన ఇన్స్పెక్టర్ గారితో చెప్పాను. పోలీస్ కదా, ఎలాగైనా తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి టికెట్లు తప్పకుండా తీసుకొస్తుంది. అదిగో మాటల్లోనే వచ్చేసింది. ఏమా, టికెట్లు దొరికాయా? దొరికాయి అంకుల్. ఒక ఏజెంట్ని పట్టుకుని టికెట్స్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. టికెట్స్ ఎయిర్పోర్ట్కే తీసుకొస్తానన్నాడు. ఇంకో 3 గంటల్లో ఫ్లైట్. త్వరగా బయలుదేరడం మంచిది. టికెట్స్ కూడా వచ్చేసాయి కదా బాబు, ఇంకెందుకు ఆలస్యం? నా మనవణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తానా అని నాకు ఆరాటంగా ఉంది. ఆలస్యం అయితే ఫ్లైట్ మిస్ అయిపోతుందేమో. తొందరగా బయలుదేరు. అమ్మా, వెళ్ళి అల్లుడు గారి బట్టలు సర్దు. వెళ్ళమ్మా, త్వరగా వెళ్ళు. అది కాదు అత్తయ్య గారు, అది బాబుకి చిన్న జ్వరమే కదా, మీరెందుకు అంత కంగారు పడతారు? పైగా మధ్యలో తీసుకొస్తే వాడు చదివేమవుతుంది? ఏంటి బాబు, పిల్లాడు బెంగ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటుంటే ఇంకా చదువు గురించి ఆలోచిస్తావేంటి? అమెరికాలో చదువుకుంటేనే చదువు వస్తుందా? ఇక్కడే చదువుకున్న నువ్వు అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయలేదా? ఇక్కడే చదువుకున్న మీ మావయ్య గారు డాక్టర్ కాలేదు? నా మనవడు కూడా మీలాగే ఇక్కడే చదివి మీకంటే గొప్పవాడవుతాడు. వెళ్ళి తీసుకురా బాబు. ఏంటి సార్, ఇంకా ఆలోచిస్తున్నారు? ఆంటీ చాలా కరెక్ట్గా చెప్పారు. ఇంకేం ఆలోచించకుండా బయలుదేరండి. వెళ్తూ వెళ్తూ నేను ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను.
పదండి. మీతోనా? నేనా? నేనే వెళ్తానులేండి. లేదంటే మావయ్య గారు కారులో డ్రాప్ చేస్తారు. అదే మీకెందుకు అంత శ్రమ అని. ఇందులో శ్రమేముంది సార్? పైగా నాకు శంషాబాద్లో కొంచెం పనుంది. పనిలో పని. వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాను. ఇదిగోండి మీ బట్టలు సర్దాను. తొందరగా వెళ్ళి నా బాబుని తీసుకొచ్చేయండి. వెళ్ళండి ప్లీజ్. ఎంత బాగా నాటకాలు ఆడుతున్నావే, బాగానే డెవలప్ అయిపోయావు. వెళ్ళొస్తాను అత్తయ్య. అలాగే బాబు. మేడం, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసుకోవచ్చా? అదేంటి సార్ అలా అడుగుతున్నారు? మీరు డాక్టర్ చిరంజీవి గారి అల్లుడు కదా. మీ బాబుని చూడటానికి అమెరికా వెళ్తుంటే మేం మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నాం. తెలిసి అడుగుతున్నారేంటి సార్? నిజం చెప్పండి. మీరు అలా మాట్లాడుతుంటే నాకెందుకో భయంగా ఉంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండి మేడం. నీకు భయమేంటి నాన్నా? నువ్వే అందరినీ భయపెడతావు కదా. అయినా తినబోయే ముందు రుచెందుకు అడగడం? మొన్న ఫస్ట్ నైట్ అయింది కదా, గుర్తుందా? ఏయ్, కుమ్మేండ్రా. గుర్తొచ్చింది కదా. మొన్న ఫస్ట్ నైట్ తర్వాత హనీమూన్ కదా. ఈ రోజు హనీమూన్కి ఫ్లైట్ ఎక్కించబోతున్నాం. ఫస్ట్ నైట్ ఆ రేంజ్లో ఉంటే ఇక ఫ్లైట్ ఎక్కించడం ఏ రేంజ్లో ఉంటుందో. అవును, ఫ్లైట్ ఎక్కడం అంటే పైకి పోవడం కదా. ఈ తుప్పల మధ్య ఎక్కడికి తీసుకెళ్తుంది? కొంపదీసి ఎన్కౌంటర్ చేయబోతుందా ఏంటి? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? బాదరా. ఇక్కడికి తీసుకొచ్చారండి? అమెరికాకి నాన్న. ఎలా ఉంది అమెరికా? బాగుంది కదా. ఈ రోజు నుంచి నీకు ఇక్కడే ఫుడ్, బెడ్, ట్రీట్మెంట్ కూడా. ట్రీట్మెంట్లో నీకు స్పెషల్ ఆఫర్ ఉంది. మామూలుగా అయితే పోలీసులతోనే ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ నీకోసం రౌడీలను కూడా తెప్పించాను. ఎవరు కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకో.
అందాలేమో చూసి ఈ వాగు చూపంత సంద్రాల పైనేగా నీ పేరు నాకుంది తొలి ప్రేమలా మా ఇల్లు బొమ్మరిల్లు